లక్కీ తెలుగు స్టోరీస్. హాల్లో దుర్గమ్మ, కావ్య సోఫాలో కూర్చొని వాళ్ళు కొత్తగా కొన్న డైమండ్ నెక్లెసెస్ చూసుకుంటూ మురిసిపోతున్నారు. అభిరామ్ ఆఫీస్కు బయలుదేరడానికి రెడీ అవుతున్నాడు. మాయ అప్పుడే కారులో వచ్చి దిగుతుంది. డోర్ బెల్ కొట్టగానే వెన్నెల డోర్ తీస్తుంది. మాయ వెన్నెలను చూసి వెటకారంగా నవ్వి లోపలికి వెళ్తుంది. మాయ దుర్గమ్మకు హగ్గిస్తూ, హాయ్ ఆంటీ. హాయ్ కావ్య, లుక్ ఎట్ దిస్. అభిరామ్ ఆఫీస్ కార్డ్స్ అండ్ కొత్త ప్రాజెక్ట్ ఫైల్స్ ఇవ్వడానికి వచ్చాను. బై ద వే, మీ పని మనిషి ఇంకా ఇక్కడే ఉందా? కావ్య పెద్దగా నవ్వుతూ, మాయా, తను మా పని మనిషి కాదు, మా వదిన గారు. కానీ మా మమ్మీ ఫ్రెండ్స్ ముందు అలా చెప్తేనే మా పరువు ఉంటుంది. ఆ మాటలు విన్న దుర్గమ్మ మాయ చేతులు పట్టుకుని, చూసావా మాయా, నా కర్మ కాకపోతే ఈ పల్లెటూరి పిల్ల నా కోడలైంది. దీనికి మన సిటీ కల్చర్ ఏం తెలుసు? నువ్వైతే నా అభికి ఎంత చక్కగా మ్యాచ్ అయ్యో దానివో. వెన్నెల అక్కడే నిలబడి కాఫీ కప్పులు టేబుల్ మీద పెడుతూ ప్రశాంతమైన గొంతుతో, అత్తయ్య గారు, మనుషుల మ్యాచింగ్ బట్టల్లోనో పట్నం చదువుల్లోనో ఉండదండి, గున్నంలో ఉంటుంది. మాయగారు, ఈ కాఫీ తీసుకోండి. ఈ పల్లెటూరు పిల్ల చేసిన రుచి మాత్రం ఏమాత్రం తగ్గదు. ఆ మాటలు విన్న మాయ ఈర్ష్యగా కాఫీ కప్పు అందుకొని మెల్లగా అభిరామ్ దగ్గరకు వెళ్ళి, అభి, ఏంటి నీ లైఫ్ ఇలా అయిపోయింది? ఈమెతో నువ్వు ఎలా ఫ్యామిలీ రన్ చేస్తావు? నీ రేంజ్ ఏమిటి? ఈమె రేంజ్ ఏంటి? అయ్యో బాబోయ్, నిన్ను చూస్తుంటేనే నాకు చాలా బాధగా ఉంది. ఆ మాటలు విన్న అభిరామ్ కాస్త అసౌకర్యంగా ఫీల్ అవుతాడు. మాయా, ప్లీజ్ ఆఫీస్ విషయాలు మాట్లాడుకుందామా? వెన్నెల, నా లంచ్ బాక్స్ రెడీ అయిందా? టైం అవుతుంది. ఆ మాటలు విన్న వెన్నెల లంచ్ బాక్స్ పట్టుకుని అక్కడికి వస్తుంది. రెడీ అయిందండి. వేడివేడిగా అన్నం, తోటకూర పప్పు, దొండకాయ ఫ్రై చేసి పెట్టాను. మాయ మధ్యలో అందుకొని, ఓ మై గాడ్ అభి, నువ్వు ఇంకా ఈ పాతకాలపు వంటలు తింటున్నావా? నేను నీకోసం స్పెషల్గా సలాడ్స్, గ్రిల్ చికెన్ ఆర్డర్ చేద్దాం అనుకున్నాను. ఇట్స్ ఓకే మాయా, ఇంట్లో నాన్నగారికి తెలిస్తే బాధపడతారు. పద, ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్దాం. అలా అభిరామ్, మాయా కలిసి బయటకు వెళ్తుంటే వెన్నెల వాళ్ళ వైపు చూస్తూ నిలబడిపోతుంది. అది గమనించిన దుర్గమ్మ వెనుక నుంచి వచ్చి వెన్నెలను గట్టిగా నెడుతుంది. ఏం చూస్తున్నావే? అలా నా కొడుకు పక్కన మాయ చూడు, ఎంత అందంగా ఉందో. నువ్వు ఎంత ప్రయత్నించినా నా కొడుకు మనసు గెలుచుకోలేవు. మర్యాదగా చెప్తున్నా విను. ఇక్కడి నుంచి మీ ఊరికి వెళ్ళిపోతే నీకే మంచిది. పాపం వెన్నెల కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. కానీ ధైర్యంగా, అత్తయ్య గారు, పెళ్లి బంధం అంటే అగ్నిసాక్షిగా ముడిపడింది. సుఖాలు ఉన్నప్పుడే కాదు, కష్టాలు ఉన్నప్పుడు కూడా తోడుండటమే భార్య కర్తవ్యం. నా భర్త మనస్సు మారే రోజు ఖచ్చితంగా వస్తుంది. అప్పటి వరకు నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళను. అలా 2 రోజుల సమయం గడిచిపోతుంది. ఆ రోజు కావ్య బర్త్డే. ఆ రోజు కావ్య తన ఫ్రెండ్స్ని ఇంటికి పిలుస్తుంది. దుర్గమ్మ కూడా వాళ్లతో కలిసి ముచ్చట్లు పెడుతుంది. వెన్నెల కిచెన్లో వంటలు చేస్తూ వాళ్లకు కావలసిన జ్యూస్లు, స్నాక్స్ రెడీ చేస్తుంది. కావ్య ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి వెన్నెలను గుర్తిస్తుంది. హే కావ్య, మీ ఇంట్లో ఈ ట్రెడిషనల్ గర్ల్ ఎవరు? చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీ రిలేటివా? కావ్య కంగారుగా, హే, లేదు లేదు, తను మా విలేజ్లో మా నాన్నగారి ఫ్రెండ్ కూతురు. ఇక్కడ ఏదో ఎగ్జామ్ రాయడానికి వచ్చి మా ఇంట్లో ఉంటుంది. ఆ మాటలు విన్న వెన్నెల పైకి నవ్వుతూ, అవునమ్మా, నేను పల్లెటూరు నుంచే వచ్చాను. కానీ బంధుత్వాన్ని దాచాల్సిన అవసరం లేదు కావ్య. నేను మీ అన్నయ్య భార్యను, నీకు వదినని. ఆ మాట చెప్పడానికి ఎందుకు సిగ్గుపడుతున్నావు? దుర్గమ్మ కోపంగా, వెన్నెల, నువ్వెళ్ళి కిచెన్లో నీ పని చూసుకో. పిల్లలు మాట్లాడుకుంటుంటే మధ్యలో నీకేం పని? వెన్నెల తల వంచుకుని లోపలికి వెళ్ళిపోతుంది. కావ్య ఫ్రెండ్స్ వెళ్ళిపోయాక దుర్గమ్మ, కావ్య ఇద్దరూ కలిసి పెరట్లో పని చేసుకుంటున్న వెన్నెల దగ్గరకు వెళ్తారు. దుర్గమ్మ, ఎంత పొగరే నీకు? మా ఫ్రెండ్స్ ముందు, నా కావ్య ఫ్రెండ్స్ ముందు మమ్మల్ని తక్కువ చేయాలని చూస్తున్నావా?
నువ్వు మా కోడలు అని చెప్పుకోవడానికి మాకు ఎంత అసహ్యంగా ఉందో తెలుసా? వెన్నెల ఏడుస్తూ, అత్తయ్య గారు నన్ను క్షమించండి, కానీ నిజం చెప్పడం తప్పెలా అవుతుంది? నేను మీ ఇంటి పరువు తీసే పని ఏనాడైనా చేశానా? నన్ను మీ కూతురిలా కాకపోయినా కనీసం ఒక మనిషిలా అయినా మీరు చూడలేరా? కావ్య వెటకారంగా, చాలే ఆపు నీ సెంటిమెంట్ డైలాగులు, ఇవన్నీ సీరియల్స్లో బాగుంటాయి, మా పట్నంలో కాదు. అలా కొంత సమయం గడిచిపోతుంది. అభిరామ్ తన క్యాబిన్లో కూర్చుని తల పట్టుకుని ఉంటాడు. ప్రాజెక్ట్లో ఏదో పెద్ద తప్పు జరిగిపోవడం వల్ల క్లయింట్స్ కోపంగా ఉన్నారు. మాయ అప్పుడే లోపలికి వస్తుంది. మాయ కంగారుగా, అభి, క్లయింట్స్ మన ప్రజెంటేషన్ రిజెక్ట్ చేశారు. ఈరోజు నైట్ కల్లా కొత్త ప్రజెంటేషన్ సబ్మిట్ చేయకపోతే మన కంపెనీకి చాలా పెద్ద లాస్ వస్తుంది. ఇక నీ జాబ్ కూడా రిస్క్లో పడుతుంది. అభిరామ్ కాస్త టెన్షన్గా, అవును మాయా, ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు అస్సలు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా వర్క్ చేసుకుంటాను. మాయ కన్నింగా నటిస్తూ, మీ ఇంటికా? వద్దబి, మీ ఇంట్లో ఆ పల్లెటూరి పిల్ల ఉంటే నువ్వు ప్రశాంతంగా వర్క్ చేసుకోలేవు. తను ఏదో ఒకటి నిన్ను విసిగిస్తూనే ఉంటుంది. నా ఫ్లాట్కి వెళ్దాం రా, ఇద్దరం కలిసి నైట్ అంతా కూర్చుని ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దాం. అభిరామ్ ఆలోచించి, నో మాయా, పెళ్ళయ్యాక రాత్రిపూట నీ ఇంటికి రావడం కరెక్ట్ కాదు. నాన్నగారు తప్పుగా అనుకుంటారు. నేను ఇంటికే వెళ్తాను. మాయా, సరే అబ్బి, నేను కూడా నీతో పాటు మీ ఇంటికి వస్తాను, అక్కడే ప్రాజెక్ట్ని కంప్లీట్ చేద్దాం అని అంటుంది. ఇద్దరూ కలిసి ఇంటికి చేరుకుంటారు. వెన్నెల దేవుడు ముందు కూర్చుని కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుంటుంది. రాఘవయ్య హాల్లో కూర్చుని అది చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. అభిరామ్ టెన్షన్గా ఇంట్లోకి వస్తాడు. రాఘవయ్య అభిని చూసి, ఏంటబి, చాలా టెన్షన్గా ఉన్నావు? ఏమైంది? మాయా, నువ్వు కూడా వచ్చావా అమ్మా? నాన్న, ఆఫీస్లో ఒక పెద్ద ప్రాజెక్ట్కి ప్రాబ్లం వచ్చింది. నేను ఈరోజు నైట్ లోపల అది కంప్లీట్ చేయాలి. ప్లీజ్ నన్నెవ్వరూ డిస్టర్బ్ చేయకండి. దుర్గమ్మ మాయను చూసి, అయ్యో మాయా, నువ్వు కూడా వచ్చావా? కూర్చోమ్మా. వెన్నెలా, ఏ వెన్నెలా, ఎక్కడున్నావు? ఆఫీస్ నుంచి పిల్లలు అలసిపోయి వచ్చారు, వాళ్ళకి కాఫీ స్నాక్స్ తీసుకురా. వెన్నెల పూజ గదిలోంచి లేచి వచ్చి వేడివేడిగా స్నాక్స్ తీసుకెళ్ళి టేబుల్ మీద పెడుతుంది. మాయ చాయ్ తాగుతూ కావాలనే అభిరామ్కి దగ్గరగా కూర్చుని, అభి, ఈ సైట్ చూడు, ఇక్కడ క్లయింట్ అడిగిన డేటా మిస్ అయింది, దీన్ని ఎలా రీప్లేస్ చేద్దాం? వెన్నెల మెల్లగా అభిరామ్ పక్కన నిలబడి ల్యాప్టాప్ వైపు చూస్తుంది. వెన్నెల పెద్దగా చదువుకోకపోయినా ఆమెకు లోకజ్ఞానం చాలా ఎక్కువ. పల్లెటూరులో వాళ్ళ నాన్నగారి అకౌంట్స్ అన్నీ తనే చూసుకునేది. అండి, ఇక్కడ ఎరుపు రంగులో చూపిస్తున్న అంకెలు తప్పుగా ఉన్నట్టున్నాయండి. కింద ఉన్న టోటల్కి పైన ఉన్నదానికి అస్సలు మ్యాచ్ కావట్లేదు. ఆ మాటలు విన్న మాయ కోపంగా, వెన్నెలా, వాట్ యు మీన్? నీకేం తెలుసని సాఫ్ట్వేర్ విషయాల్లో మాట్లాడుతున్నావు? నువ్వేమైనా కంప్యూటర్ చదివావా? నీకు ఇంగ్లీష్ వచ్చా? మధ్యలో వచ్చి మా వర్క్ను పాడు చేయకు. దుర్గమ్మ గట్టిగా అరుస్తూ, వెన్నెలా, అసలు నీకు బుద్ధుందా లేదా? వాళ్ళు ఎంత పెద్ద చదువులు చదువుకున్నారో నీకు తెలుసా? నువ్వెళ్ళి వంటగదిలో నీ గున్నెలు తోముకోపో. ప్లీజ్ మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి, నాకు ఆల్రెడీ తల పగిలిపోతుంది. వెన్నెల ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ అభిరామ్ వెన్నెల చెప్పిన ఎరుపు రంగు అంకెలను చూస్తాడు. నిజంగానే అక్కడ ఒక పెద్ద క్యాలిక్యులేషన్ మిస్టేక్ జరిగింది. అభిరామ్ ఆశ్చర్యంగా, మాయా, వెయిట్, వెన్నెల చెప్పింది కరెక్ట్. ఇక్కడ ఫార్ములా తప్పుగా పడింది, అందుకే డేటా మిస్ మ్యాచ్ అయింది. ఓ మై గాడ్, వెన్నెల దీన్ని ఎలా కనిపెట్టిందో. ఆ మాటలు విన్న రాఘవయ్య, చూసావా అభి, చదువు పుస్తకాల్లోనే కాదు, కామన్ సెన్స్లో కూడా ఉంటుంది. నా కోడలు మా ఊర్లో వాళ్ళ నాన్నగారి బిజినెస్ లెక్కలన్నీ తన నోటితోనే చెప్పేసేది. నా కోడలు చాలా గ్రేట్. పాపం రాఘవయ్య మాటలు విన్న మాయమొహం మాడిపోతుంది. వెన్నెల తర్వాత భర్తను ఎలా మనసు గెలుచుకోనుందో వచ్చే భాగంలో చూద్దాం. ప్లీజ్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. హాయ్ వర్ష, సారీ కొంచెం లేట్ అయింది. ఏంటిలా డల్గా ఉన్నావు? వచ్చావా అభి?
ఏం లేదు, అంతా మామూలే. రా, వచ్చి ఇలా కూర్చో. అబద్ధం చెప్పకు వర్ష, నువ్వు అబద్ధం చెప్పినా నీ కళ్ళు నిజం చెప్తున్నాయి. ఏమైందో చెప్పు ప్లీజ్. అది అభి, ఇంట్లో పెళ్లి గొడవ మొదలైంది అభి. మా అమ్మ అస్సలు వినడం లేదు. తన ఫ్రెండ్ కూతురికి పెళ్లి జరిగిందని, ఎవరో పెద్ద కోటీశ్వరుతో జరిగిందని ఆ పంతం నెగ్గించుకునేందుకు నన్ను కూడా బాగా డబ్బున్న వాడికిచ్చి పెళ్లి చేయాలని, అది ఈ ఏడాదిలోనే చెయ్యాలని ఫిక్స్ అయిపోయింది. అంటే ఏంటి వర్ష, మీ అమ్మ నిన్ను కనీసం ఈ పెళ్లి ఇష్టమా లేదా అని కూడా అడగలేదా? అలా అడిగే మనిషి అయితే నీకెందుకు చెప్తాను అభి. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను, కానీ ఉద్యోగం మానేసి ఈ పెళ్లికి ఒప్పుకో అంటుంది. నా చదువు, నా ఇష్టాలు, బాధలు ఇవేవి ఆవిడకు పట్టడం లేదు అభి. నువ్వు వెంటనే మా ఇంటికి వచ్చి అమ్మతో మాట్లాడు, లేకపోతే అమ్మ ఏదో ఒక సంబంధం నాకు ఖాయం చేసేస్తుంది. వర్ష, నువ్వే అర్థం చేసుకో. నేను ఇప్పుడే వచ్చి మాట్లాడితే మీ అమ్మ ఒప్పుకుంటుందా? నేను ఇప్పుడిప్పుడే కెరియర్లో నిలబడుతున్నాను. మనం అనుకున్నట్టుగానే ఈ ఒక్క సంవత్సరం గడిపేస్తే నేను కూడా ఒక మంచి పొజిషన్లో ఉంటాను. అప్పుడు నేనే మీ అమ్మ దగ్గరికి ధైర్యంగా వచ్చి అడగగలను. అభి, కానీ మా అమ్మ ఒక సంవత్సరం కాదు కదా, ఒక రోజు కూడా ఆగేలాగా లేదా అభి. తను అనుకున్నది చేసి తీరుతుంది. నేను ఎంతగానో ఆపడానికి ట్రై చేస్తున్నాను, కానీ ఎంతవరకు ఆపగలనో, అమ్మ మొండితనాన్ని ఎంతవరకు అడ్డుకోగలనో నాకు అర్థం కావటం లేదు అభి. నాకు చాలా భయంగా ఉంది. నువ్వేం భయపడకు వర్ష, నేను నీ పక్కనే ఉన్నాను. పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడే మనం ధైర్యంగా ఉండాలి. మీ అమ్మ చూసిన సంబంధాలను ఏదో ఒక సాకుతో వాయిదా వేసేయి. నీ మీద ప్రేమతోనే నేను ఇప్పటి వరకు ఇంట్లో గొడవ పడుతున్నాను అభి. నాకు ఆస్తులు వద్దు, అంతస్తులు వద్దు, నువ్వుంటే నాకు చాలు. నీతో కలిసి ఈ చిన్న ఇంట్లో నేను సంతోషంగా ఉంటాను. నా మనసులో నువ్వు తప్ప ఇంకెవ్వరు లేరు, ఉండలేరు కూడా. ఐ లవ్ యూ అభి. ఐ లవ్ యూ టూ వర్ష. నీ ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా మనం అనుకున్నట్టే జరుగుతుంది అంటూ వర్షకి అభిరామ్ కొద్ది రోజులకు భానుమతి చేతిలో ఒక ఫోటో పట్టుకుని ఉత్సాహంగా వర్ష దగ్గరికి వస్తుంది. రామలింగం పేపరు చదువుతూ సోఫాలో కూర్చుని ఉంటాడు. వర్ష, ఇలా రా ఒకసారి. నీకోసం బంగారం లాంటి సంబంధం తీసుకొచ్చాను. అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీకి ఓనర్ అంట. ఆస్తిపాస్తులు చూస్తే కళ్ళు చెదిరిపోవాల్సిందే. ఇటు చూడు, అబ్బాయి రాకుమారులాగా ఎంత అందంగా ఉన్నాడు. చూసావంటే నీకు ఖచ్చితంగా నచ్చుతాడు. వర్ష ఫోటో వైపు కనీసం కన్నెత్తి చూడకుండా, నాకు నచ్చలేదమ్మా, ఫోటో చూడాల్సిన అవసరం కూడా లేదు. ఏమిటే, ఫోటో కూడా చూడకుండా నచ్చలేదని అంటున్నావు? అసలు నీకు మతి ఉండే మాట్లాడుతున్నావా, లేక మత్తులో ఉన్నావా? కోట్ల ఆస్తి ఉన్న సంబంధం అంటే ఎదురెళ్ళి తెచ్చుకోవాలి. అలాంటిది కనీసం నువ్వు అబ్బాయి ఫోటో కూడా చూడకుండా అంత పొగరేంటి నీకు? పొగరు కాదమ్మా, ఇది నా జీవితం. నాకు ఇప్పుడే పెళ్లి ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పాను నీకు? అయినా సరే నువ్వు నీ పంతం కోసం సంబంధాలను చూస్తూనే ఉన్నావు. నా మాట కంటే నీ స్టేటసే నీకు ముఖ్యమైపోయిందమ్మా. నోర్మోయ్, ఆస్తి అంతస్తులు లేకపోతే ఈ రోజుల్లో కుక్క కూడా పలకరించదే. నీ మేలు కోరే నేను ఇంత మంచి సంబంధం నీ కోసం తీసుకొచ్చి తాపత్రయపడుతుంటే నాకే ఎదురు సమాధానం చెప్తావా? నానా, మీరైనా చెప్పండి నాన్న, అమ్మ చేస్తున్నది తప్పని మీకు అనిపించడం లేదా? నన్ను బలవంతంగా ఈ పెళ్లి ఊపిలోకి ఎందుకు నెట్టాలని చూస్తున్నారు? చూడు వర్ష, మీ అమ్మ ముందు ఎవ్వరి మాటలు నెగ్గవని నీకు కూడా తెలుసు కదా. అయినా ఆడపిల్లవి ఎప్పటికైనా పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లాల్సిందే కదా. అంటే నా మనసుకి విలువ లేదా? సరే, అసలు విషయం మీరు అడిగితేనే చెప్పాలనుకున్నాను. అయితే ఆ సమయం ఇప్పుడు వచ్చింది. ఈ మాటలు వినండి. నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. నా మనసులో అతను తప్ప ఇంకెవ్వరూ లేరు. ఏమన్నావు? ప్రేమ? నేను అనుకుంటూనే ఉన్నాను నీ చదువు, నీ ఉద్యోగం అనే ముసుగులో ఏదో ఇలాంటి దరిద్రపు పని చేస్తూనే ఉన్నావని. నా పరువు తీయడానికే పుట్టావా నువ్వు? భానుమతి, నువ్వు ఆగు. నువ్వేం కంగారు పడకు. ఆ అబ్బాయి ఎవరో నేను కనుక్కుంటాను. అతని పేరు అభిరామ్. నాతో పాటే చదువుకున్నాడు. ఇప్పుడు ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అంటే అబ్బాయి వాళ్ళు కూడా మనలాగే బాగా స్థితిమంతులేనా? లేదమ్మా, వాళ్ళు ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం, కానీ చాలా మంచి సంస్కారం ఉన్న వాళ్ళు. ఏమిటి, మధ్యతరగతి కుటుంబమా? అంటే నెల జీతం కోసం ఆశగా ఎదురు చూసే బతుకులా? చీచి,
నా కూతురు వెళ్ళి ఒక సామాన్యుడిని పెళ్లి చూసుకుంటే ఈ సమాజంలో నా తల ఎక్కడ పెట్టుకోవాలి? ఆ దుర్గ ముందు నా పరువు, నా స్థాయి నేను దిగదార్చుకోవాలా? కుదరదు వర్ష. ఆ పప్పులు నా దగ్గర ఉడకవు. వెంటనే నువ్వు ఆ అబ్బాయిని మర్చిపో. నాకు స్థాయి ముఖ్యం కాదమ్మా, మనిషి ముఖ్యం. అతని దగ్గర నీకున్నట్లు కోట్లు లేకపోవచ్చు, కానీ నన్ను దేవతలా చూసుకునే మనసు ఉంది. నేను అతనితోనే సంతోషంగా ఉంటాను. భానుమతి, అమ్మాయి ఇష్టపడుతుంది కదా, అబ్బాయి గుణవంతుడైతే ఒకసారి ఆలోచించి చూద్దాం. మీరు ఆపుతారా? శ్రీరంగ నీతులు చెప్తున్నారు. ఆస్తి లేనివాడు ఎంత గుణవంతుడైతే నాకేంటండి? గౌరవం లేని చోట గుణం ఏం చేసుకుంటాం? వర్ష, ఇది నా ఆఖరి మాట. నీకు నచ్చినా నచ్చకపోయినా నేను చూసిన సంబంధానికే నీవు ఒప్పుకోవాల్సిందే. ఆ అభిరామ్ పేరు మళ్ళీ నా ఇంట్లో వినిపించకూడదు. అమ్మా, ఇది నా జీవితం అమ్మా. నీ స్టేటస్ కోసం నా జీవితాన్ని బలిస్తానంటే నేను చూస్తూ ఊరుకోను. నువ్వు బలవంతం చేస్తే ఏమవుతుందో నీకే తెలుసు. కాబట్టి నా జోలికి రాకమ్మా. నాకు అభిరామే కావాలి. ఇక అంతే. చూద్దాం. నేను చూసిన అబ్బాయితోటే నీ పెళ్లి జరుగుతుంది. ఈ పెళ్లి ఎలా చెయ్యాలో నాకు బాగా తెలుసు అంటూ భానుమతి సవాల్ చేస్తుంది. వర్ష ఏం మాట్లాడకుండా లోపలికి ఏడుస్తూ వెళ్లిపోతుంది. అదే రోజు సాయంత్రం వర్ష కళ్ల వెంట నీళ్లతో ఎంతో కంగారుగా పరిగెత్తుకుంటూ అభిరామ్ దగ్గరకు వస్తుంది. అభిరామ్ ఆమెను చూసి కంగారుగా తన దగ్గరకు వెళ్తాడు. ఏమైంది వర్ష? ఎందుకంత కంగారుగా ఉన్నావు? ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? అభి, మనకు టైం లేదు. ఇంట్లో చాలా గొడవలుగా ఉన్నాయి. నేను నీ గురించి అమ్మకి నాన్నకి చెప్పేశాను. అమ్మ అస్సలు వినడం లేదు. పైగా వెంటనే పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తానని గట్టిగా చెప్తుంది. చెప్పేశావా? అప్పుడే వద్దనుకున్నాం కదా. సరే, ఏం జరిగింది? మీ అమ్మ ఏమనింది? ఇంకేమంటుంది? ఆస్తి, స్టేటస్, పరువు, ఇదే ఏడుపు. నువ్వు మధ్యతరగతి వాడివని, నిన్ను పెళ్లి చేసుకుంటే తన పరువు గంగలో కలిసిపోతుందని నానా మాటలు మాట్లాడుతుంది అభి. అమ్మ చాలా మొండిది. తను అనుకున్నది సాధించడం కోసం ఎంతకైనా తెగిస్తుంది. అందుకే నాకు భయంగా ఉంది అభి. మనం ఇప్పుడే ఇక్కడి నుండి ఎక్కడికైనా పారిపోదాం. లేచిపోయి పెళ్లి చేసుకుందాం పదా. ఏంటి వర్ష, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లేచిపోవడమా? అవును అభి. లేకపోతే అమ్మ నన్ను ఎవడికో కట్టబెట్టేస్తుంది. మనం పెళ్లి చేసుకుంటే అప్పుడు అమ్మ మనల్ని ఏం చెయ్యలేదు. ఒక్కసారి జరగాల్సింది జరిగిపోయాక తనే బాధపడుతుంది, కానీ మళ్ళా మన పెళ్లిని ఒప్పుకుంటుంది. ప్లీజ్ అభి, నా మాట విను. పద, వెళ్ళిపోదాం. వర్ష, ఒక్క నిమిషం ప్రశాంతంగా ఉండు. నువ్వు అంటుంది చాలా తప్పు. మనం ప్రేమించుకుందామంటే దాని అర్థం బాధ్యతల నుండి పారిపోవడం కాదు. నీకు మీ అమ్మా నాన్న ఎలాగో నాకు కూడా మా అమ్మా నాన్న అలాగే. ఎవరిని బాధ పెట్టి మనం సంతోషంగా అస్సలు ఉండలేము. ఏమిటవి నువ్వు మాట్లాడేది? నా జీవితం నాశనం అయిపోతుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? అమ్మకి తన అహంకారం ముఖ్యం తప్ప నా సంతోషం ముఖ్యం కాదు. నువ్వు రాకపోతే నేనొక్కదాన్నే ఎక్కడికన్నా వెళ్ళిపోతాను. అలా పిచ్చిదానిలాగా మాట్లాడకు వర్ష. తల్లిదండ్రులంటే మనల్ని పెంచి పెద్ద చేసిన వాళ్ళు. వాళ్ళని మనం గౌరవించాలి. మీ అమ్మా నాన్నకి నా మీద ఉన్న అభిప్రాయం తప్పు అని నేను నిరూపించాలి. నేనే స్వయంగా వచ్చి మీ అమ్మతో మీ నాన్నతో మాట్లాడతాను. అది కాదు అభి. నువ్వు వస్తే మా అమ్మ నిన్ను చాలా అవమానిస్తుంది అభి. ఆ మాటలు నువ్వు అస్సలు భరించలేవు. పర్లేదు వర్ష, ప్రేమని గెలవాలంటే కొన్ని అవమానాలు భరించక తప్పదు. నేను గొడవ పడ్డానికి రాను. మన ప్రేమని వాళ్ళకు అర్థం చేయడానికి వస్తాను. ఒకవేళ అప్పటికీ మీ అమ్మ నాన్న అలాగే మొండిగా ఉండి నిన్ను వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేద్దామని చూస్తే నువ్వు అనుకున్నట్టే చేద్దాం. నిజంగా వస్తావా అభి? అమ్మని ఎదిరించడం అంత తేలిక కాదు. వస్తాను వర్ష. నీ మీద నాకున్న ప్రేమ నిజమైతే ఆ నిజాయితీయే మనల్ని కలుపుతుంది. సరే అభి, నీ మాట మీద నమ్మకంతో వెళ్తున్నాను. రేపు నువ్వు తప్పకుండా మా ఇంటికి రావాలి. అమ్మ ఏం మాట్లాడినా సరే వెనక్కు మాత్రం తగ్గకు. నువ్వు వస్తావని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. ఐ లవ్ యూ అభి అంటూ భారంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అభిరామ్ తనలో తాను, దేవుడా,
అప్పుడే నాకు ఎలాంటి పరీక్ష పెట్టావేంటి? ఇది నాకు చావో రేవో తేల్చుకునే రోజు. ఎలాగైనా వర్ష ప్రేమని పొందాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మనసు గెలవాలి. పెద్దల అంగీకారంతోనే మా పెళ్లి జరిగేలా చూడు తండ్రి అని మనసులో అనుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు అభి వర్ష ఇంటికి వెళ్తాడు. హాల్లో భానుమతి, రామలింగం కూర్చుని ఉంటారు. వాతావరణం అంతా చాలా సీరియస్గా ఉంటుంది. అభిరామ్ భానుమతి, రామలింగం మనసును మార్చగలుగుతాడా? వర్షతో అభిరామ్ పెళ్లి జరుగుతుందా అనేది వచ్చే భాగంలో చూద్దాం. ఇంతవరకు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.